మేడం నమస్తే అండి. ఏంటి మరి ఈ రోజున పేర్ని నాని గారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ అసలు ఆ విధానాలేంటి? ఆ సిద్ధాంతాలేంటి? అసలు వేశ్యల కంటే ఇదిగా ఉన్నారు టీడీపీ పార్టీ వాళ్ళంతా ఆ సిద్ధాంతాలంతా అని చెప్పి పేర్ని నాని గారు మాట్లాడతారండి. ఒక మహిళగా దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అసలు ఏం చెప్తారు? పేర్ని నాని గారు మాట్లాడిన మాటని చాలా ఖండిస్తున్నామండి. అసలు ఆ పేర్ని నాని నోరు అది నోరో మున్సిపాలిటీ డ్రైనేజో కూడా అర్థం కావట్లా. వాళ్ళకి నోటికి ఏ మాట వస్తుందో, వాళ్ళకి మహిళలన్న గౌరవం లేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఒంటి మీద స్పృహ ఉందో లేదో కూడా తెలీదు. కొంచెం కాదు కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. పార్టీ సిద్ధాంతాలు ఏంటని క్వశ్చన్ చేసేంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు పేర్ని నాని. అసలు వైసీపీ సిద్ధాంతాలు ఏంటో చెప్పమనండి. మీ పార్టీ సిద్ధాంతాలేంటి? టీడీపీ సిద్ధాంతాలు చాలా ఉన్నతమైన సిద్ధాంతాలు, ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నారు. మీ పార్టీ సిద్ధాంతాలేంటి? మీరు చేసేదంతా రౌడీయిజము, చంపటాలు, నరకటాలు మీరు చేసింది. డెడ్ బాడీలు డోర్ డెలివరీ ఇచ్చిన ఘనత మీ చేతిత్రా. ఎక్కడ ప్రభుత్వ భూమి కనపడితే అక్కడ కన్నేశారు. ఆఖరికి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి భార్యకి వెళ్తా కారులో గాదే ప్యాలెస్ చూసి గాదే ప్యాలెస్ మీద కన్నెత్తే భార్య కోరిక తీర్చడానికి వాళ్ళని బెదిరించి అది 22 చుక్కల భూమి కింద చూపించి ప్యాలెస్ లాక్కున్న ఘనత ఆ సిద్ధాంతం మీది. మీ తల్లిని చెల్లిని బయటికి గెంటేసే సిద్ధాంతం. ఆస్తిలో ప్రాపర్టీలు వాటా అడిగినందుకు మీ పార్టీ సిద్ధాంతాల గురించి ముందు మీరు తెలుసుకోండి. గురువింద గింజ తన కింద నలుపు తనకు తెలియదు అంటే మీ కింద నలుపు మీరు చూసుకోండి. మీరు టీడీపీని విమర్శించి అంత గొప్పళ్ళు కాదు. పేర్ని నాని నీకు ఇప్పుడు నువ్వు చాలాసార్లు లిమిట్స్ క్రాస్ చేసావు లేడీస్ విషయంలో. నువ్వేంటి, మీ వైసీపీ నాయకులు ఏంటి? కానీ లేడీస్ గురించి నువ్వు ఎంత దిగజారి మాట్లాడి ఒక్కసారి ఆ వీడియో నీ భార్యకి, నీ పిల్లలు ఉంటే నీ కూతురికి కోడలకు చూపించుకో. నీ వాళ్ళన్న గడ్డి పెడతారేమో. అసలు నువ్వు టీడీపీలే మహిళలు అంత దారుణంగా మాట్లాడుంటే మీ పార్టీలో ఉన్న లేడీస్ గురించి మేము మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం ఉంది. నీ పార్టీలో ఉన్న లేడీస్ మేము బయట తీయాలన్నా చాలా తీయగలం. నీ పార్టీలో ఉన్న లేడీస్లో ఒక్కళ్ళ భాషగానే ఏదన్నా బాగుంటుందా? దాన్ని బట్టి ఏ పార్టీలో ఎవరు ఎట్లాంటి ఆడాళ్ళు ఉండాలో తెలుసుద్ది. మీ పార్టీలో ఉన్న లేడీస్ తిట్టే బూతులో ఎక్కడ టీడీపీ మహిళలు తిడతారు లేదు. నువ్వు టీడీపీ అంత దారుణంగా పోల్చావు. అదే మాట తిప్పి నువ్వు అన్నమాట కనుక టీడీపీ వాళ్ళు మీ పార్టీలో లేడీస్ అలాంటి వాళ్ళంటే మీ బతుకులు ఏమవుతాయి? క్షణం పట్టదు అంటానికి, కానీ సంస్కారం అడ్డొస్తుంది. అలా మాట్లాడావనుకో నీకు మాకు తేడా ఉండదు. మా సంస్కారం అడ్డొచ్చి మాట్లాడతలేదు. నువ్వు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని నీకేమైనా చేతనైతే రాజకీయంగా విమర్శించు, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడు, విమర్శించు. అంతేగాని నీ లేడీస్ గురించి అసభ్యంగా మాట్లాడతాం, విధానాల గురించి మాట్లాడారే మీకు కానీ మీ నాయకుడికి కానీ లేవు. అది ప్రతి ఒక్కరి తల్లిని చెల్లిని అంతర్జాతీయ కోర్టులో నిలబెట్టినాడు. నువ్వు మామూలు కదా ఆస్తులు ఇవ్వాల్సి వద్దని మీ నాయకుడు. అలాంటి నాయకుడిని వెనకేసుకొచ్చి మాట్లాడే మీ బతుకులు బుగ్గిపాలు చేసుకోమాకండి. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. నిన్ను చంద్రబాబు నాయుడు గారు వదిలేసావు, తప్పు చేశారు. ఎందుకంటే లేడీస్ మీద గౌరవం ఉండబట్టి చేసినంత నువ్వు చేసావు, నీ భార్యని ఎందుకు ఇబ్బంది పెడతావని. ఆ విశ్వాసం కూడా లేదు నీకు. అది గుర్తు తెచ్చుకుని ఒంటి మీద స్పృహ తెచ్చుకుని మాట్లాడు. ఏం మాట్లాడినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తెలుగు మహిళలు నీకు గట్టిగా బుద్ధి చెబుతారు. ఇంకొకసారి తెలుగు మహిళలు కానీ కూటమి మహిళలు కానీ ఏమన్నా అంటే నీకు గట్టిగా బుద్ధి చెప్తారు. అంటే మేడం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇటు అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతూ ఈ రోజున టీడీపీ పార్టీని భూస్థాపితం చేసేదాకా నేను నిద్రపోను, అసలు ఎవరిని వదిలిపెట్టనని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడితే ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, అంబటి రాంబాబు కూడా ఏదో మొరుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు, ఏదో పబ్లిసిటీ కోసం. అంబటి రాంబాబు తనలో జేజముల వల్లే కాలేదు టీడీపీని భూస్థాపితం చేయాలని. ఇంతకుముందు చాలామంది కంకణం కట్టుకున్నారు, ఎవడి వల్ల కాలేదు. ఇవాళ ఈయన వచ్చి ఏంటి చేసేది? ఏదో ఉత్తర కుమార్ ప్రగల్భాలు పడుతున్నాడు. పెమసాన్ని అంత చూస్తాను, లోకేష్ అంత చూస్తాను, చంద్రబాబు నాయుడు గారు అంత చూస్తాను. ఏంటి నువ్వు అంత చూసేది? అందుకే మన గుంటూరు ఆడాలు చెబితే ఇంట్లో దాక్కుని బయటికి రాలి. నీ అంత గుంటూరు ఆడాలు మనం చూపించారు. ఇంట్లో దాక్కుని బయటికి రాక పోలీస్ ప్రొటెక్షన్తో చుట్టూ మనుషులు కనిపించుకుని వజ్రాయాలు ఎక్కించుకుపోయారు నిన్ను. నువ్వు అంత మనగాడివే ఆ రోజు బయటికి రాపోయావా? నీ ఇంటి మీద గుంటూరు మహిళలు వచ్చినప్పుడు నువ్వు బయటకు వచ్చి రాపోయావా? ఉత్తర కుమార్ ప్రగల్భాలు వద్దు, ఒట్టొట్టి ప్రగల్భాలు వద్దు. నీకు అంత సీన్ లేదు. నువ్వు ఒట్టి అరుపులే కానీ నువ్వేమి చేయలేవని అందరికీ తెలుసు. నువ్వేదో మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు రెచ్చిపోయారు. కానీ వాళ్ళ ఎవడు ఒక్కడ బయట అట్లా ప్రజలు మీ అంత చూసి 2024లో 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఈసారి ఆ 11 కూడా రావు. అందుకని కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అసలు ఎందుకు వీళ్ళందరి మధ్య ఇంకా యాక్షన్ తీసుకోకపోవడం కారణం ఏంటనుకోవచ్చండి? ఈ విధంగా మాట్లాడినా సరే ఎందుకు మనకెందుకని వదిలేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎందుకు మనకి ఎందుకని వదిలేయటం కాదండి. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే అండి, డైవర్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు దృష్టి ఏంటి? కంపెనీ ఇప్పుడు స్టేట్ 5 ఏళ్ళు అధోగతి పాలైంది. ముందు స్టేట్ డెవలప్ చేయాలి.
ఇప్పుడు కంపెనీలు తీసుకురావాలి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇలాంటి టైంలో ఈ కంపెనీలు వచ్చే టైంలో వీళ్ళు కావాలని చేస్తున్నారు. వీళ్ళన్నీ చేస్తే ఏదన్నా వీళ్ళని అరెస్టులు ఏమైనా చేస్తే దాని మీద ఏదో ఇక ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసేసి రాద్ధాంతం చేసేస్తే ఈ గొడవలు కంపెనీలు రాకుండా వెళ్తే వాళ్ళు క్రిమినల్ ప్లాన్ అండి. వైసీపీ నాయకులు కావాలని చేసి క్రిమినల్ ప్లాన్. వాళ్ళ ఉచ్చులో మనం పడకూడదు. వాళ్ళు ఎన్ని చేస్తారో చేయనివ్వండి, ఎంత చేసినా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో కంపెనీలు రావాలంటే ఈ అల్లలు సృష్టించితే వాళ్ళు కంపెనీ వాళ్ళు వెనక దడుస్తారు కదా. అందుకని వాళ్ళు కావాలని ఇది కావాలని ప్రీ ప్లాన్గా చేస్తుంది అల్లర్లు ఇవి. వీటికి మనం తెలుసుకున్నాను, మన కంపెనీలు రావాలి, ముందు మనకి యువతకు ఉద్యోగం ఇవ్వాలి. మనం యువగలంలో 20 లక్షల ఉద్యోగాలని లోకేష్ బాబు హామీ ఇచ్చారు. వాళ్ళ డెవలప్మెంట్ కంపెనీలు తీసుకొచ్చి స్టేట్ డెవలప్మెంట్ కోసం చూస్తే ఇలాంటి పట్టించుకోవట్లే. వాళ్ళు కన్నేరు చేతి తీళ్ళు ఎంతసేపు అండి. అసలు కంపెనీస్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మన రాష్ట్రానికి కంపెనీస్ వచ్చేవి కాదు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు మన కంపెనీస్ వచ్చినవి. ఆ గూగుల్ కానీ వీళ్ళు తీసుకొచ్చిన వాటికి కూడా చంద్రబాబు గారు లోకేష్ గొప్పలు చెప్పుకుంటూ పేర్లు మార్చుకుంటున్నారు. ఒక తండ్రి పిల్లలకి వేరే నేనే తండ్రి అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి అంటున్నారు. ఏంటండి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళకు ఉంటాయండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు జగన్ తీసుకొచ్చి మేము తీసుకొచ్చి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి కంపెనీలు తీసుకొచ్చి అంత సీన్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఉండి 5 ఏళ్ళు ఏ కంపెనీలు వచ్చినాయి అని ఇవాళ ఏ కంపెనీ అసలు గూగుల్ వేస్ట్ అన్నారు. ఇవాళ గూగుల్ వేస్ట్ అన్నారు, మన ఆర్ఎస్ఎస్ మెట్టలో తది వేస్ట్ అన్నారు, కంపెనీలు వేస్ట్ అన్నారు. కంపెనీలు ఎలగొడతా ఉంటున్నారు. కంపెనీలు ఎలగొడతామని మళ్ళీ మేము తీసుకొచ్చి పేర్లు మచ్చని ఎందుకు చూద్దాం, బెదిరెత్తున్నారుగా మేము వస్తే కంపెనీలు ఎలగొట్టేస్తామని. అంత బెదిరించే వాళ్ళు కంపెనీలు ఎట్ట తీసుకొచ్చారని వీళ్ళ నాయకులు బుద్ధి ఉండాలి కదా. అది నాయకుడు నేను బెదిరిస్తున్నాడు, నేను కంపెనీలు ఎలగొడతాను. మీ నాయకులకు బుద్ధి ఎట్టలేదు వింటున్నారుగా మీరు. మీ నాయకుడు మాటలు విని మేము ఎలగొట్టేవాడు ఎలా తీసుకొస్తాడు అంటే తనే ఎలగొడతాడు కంపెనీలు. తను తీసుకొచ్చిన కంపెనీలే తను ఎందుకు ఎలగొడతాను పబ్లిక్గా చెబుతున్నాడు. కొంచెం అన్న ఒంటి మీద అభిమానం ఉండొచ్చు నాయకుడు మీద, కానీ నాయకుడు అలాంటి అసందర్భ ప్రలాపనలు చేస్తే కొంచెం మీ బుద్ధి అన్న కొంచెం మీరన్నా బుద్ధితో మాట్లాడండి, లేకపోతే మీరు కూడా ఎదవలైపోతారు. మీ నాయకుడు మాటలను బయటకు వచ్చి మీరు కూడా ఎదవలవుతారు. మేడం, మరి మనం చూసుకున్నట్లయితే ఆయిల్ విషయానికి వస్తే చంద్రబాబు వల్ల ఈ రోజున ఆయిల్ దొరకట్లేదు. చంద్రబాబు వల్ల ఇదంతా ఒక ఆయిల్ సంక్షోభం మొదలైంది. వీళ్ళంతా కావాలని ఇలా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళంతా చెలో పెట్రోల్ బంక్ అని చెప్పి కూడా ఒక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఏంటి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎప్పుడు చూసినా ప్రజల మనిషి అంటూ ఉన్నారు కదా, మరి ఆయన మరి ఈ రోజు లండన్ వెళ్ళారు. మరి ఏమంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి అనేది ఒట్టి అబద్ధం అండి. ఆయన ఏనాడు ప్రజల మధ్య రాలి. ప్రజల మనిషి అయితే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజున ప్రజల మధ్యకి వచ్చాడా? డేరాలు కట్టుకుని 144 సెక్షన్ పెట్టుకుని పోలీసు పెట్టాలంటూ బయటకు వచ్చాడు. ప్రజల మనిషి ఎలా అవుతాడు? నువ్వు ఏ రోజు ప్రజల మనిషి ఒక్క కార్యక్రమానికి కానీ ప్రజల మధ్యకి వచ్చాడు? రానాడు ఎలా అవుతాడు ప్రజల మనిషి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆయిల్ కొరత వచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అక్కడ ఇరాను అక్కడ యుద్ధం జరుగుతుంటే అక్కడ అది కూడా కొరత రాలి. వీళ్ళు సృష్టించుతున్నారు. గవర్నమెంట్ చెప్తుంది కొరత అనేది లేదు, ఎక్కడ నో స్టాక్ బోర్డు పెట్టిన ఊరుకోమని. దానికి కలెక్టర్లతో ఎప్పుడు మీటింగులు జరిపి ఆయిల్ కొరత లేకుండా గవర్నమెంట్ వీళ్ళకి ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి అలా చేయటానికి ఏదో ఒకటి కావాలి. ఇవాళ ప్రజల మనిషి అనేవాడు లండన్ వెళ్ళి ఎందుకు కూర్చున్నాడండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల మధ్య ఉండాలిగా. లండన్ వెళ్ళి ఎందుకు కూర్చున్నాడు? ఇక్కడ దోసుకుని తీసుకొచ్చుకోవటానికి వెళ్ళాడా, లేకపోతే మెడిసిన్కి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు చెప్పడం? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు? ప్రజల మనిషి అని చెప్పుకోవడం సిగ్గుండి. ఏనాడు ప్రజల మనిషి మధ్య ఉన్నావు నువ్వు? ప్రజల మనిషి అవుతావు, ప్రజల మధ్య తిరుగుతాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెన్షన్ ఇవ్వడం కృష్ణా జిల్లాలో ప్రజల ఇళ్ళకి వెళ్తున్నాడు. ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో ఎక్కడోసారి ప్రజల మధ్యకి వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చావు. నువ్వేనాడు నెలవు ప్రజల మధ్యకి? నువ్వు ప్రజల మధ్యకి రావాలంటే భయం. నువ్వు తాడేపల్లి ప్యాలెస్లోనే పెద్ద కంచుకోటల్లే పెద్ద ఫెన్సింగ్లు పెట్టి వేసుకున్నావు. నువ్వు నీ ప్రజల మధ్యకి వచ్చే దమ్ము ధైర్యం లేనాలి. మీరు ప్రజల మనిషి అని ఎట్లా చెప్తారు మీ నాయకుడిని?